ఇంజెక్షన్ ఇచ్చారు కదా సార్, ఇంజెక్షన్ ఏమి ఇక్కడ మీకు ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఇక్కడ వచ్చిన మన కొత్త పేషెంట్లందరికీ ఒక ఇంజెక్షన్ ఇస్తారు, అది టీకా. ఏమిటి టీకా అంటే, మన క్రిములకు సంబంధించి దాదాపు 25 రకాల క్రిములు టెస్టులు చేస్తున్నాం. అందుట్లో కొన్ని క్రిములకి ట్యాబ్లెట్లు లేవు, ఓన్లీ టీకా మాత్రమే ఉంది. సపోజ్ కరోనా ఉంది, కరోనాకి మనకి ట్యాబ్లెట్లు లేవు, ఓన్లీ ఇంజెక్షనే. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏమైంది, కరోనాకి టీకా తీసుకున్నాం మనం, కరోనా ఉంటే తగ్గుద్ది, లేకపోతే రాకుండా ఆపుద్ది. కరోనా మనకు అవసరమైన క్రిమి కాదు కాబట్టి మనం ఖచ్చితంగా అందరూ వేయించుకోవచ్చు టీకా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా 3 రకాల క్రిములు మీకు ప్రెగ్నెన్సీ రాకుండా ఆపుతాయి, వచ్చిన ప్రెగ్నెన్సీని అబార్షన్ చేస్తాయి లేదా అవకరాలు కలిగిస్తాయి. కాబట్టి ఆ 3 క్రిములకి మనం ఖచ్చితంగా టీకా వేసుకుని తీరాలి. అది ఇప్పుడు రేపొద్దున్నే మీకు టెస్ట్ రిపోర్ట్స్లో వచ్చిన తర్వాత మిమ్మల్ని రమ్మనాలంటే మళ్ళీ మీరు కష్టపడి మీ ఊరు నుంచి ఇక్కడ వరకు రావాలి. ఎందుకంటే అది క్రిమి ఉంది, దానికి టీకా నేను కొరియర్ పెట్టలేను. మందులైతే కొరియర్ పెట్టచ్చు, కానీ టీకా కొరియర్ పెట్టాలంటే కరెంటు కొరియర్ పెట్టాలి, దాంతోపాటు ఫ్రిడ్జ్ను కూడా కొరియర్ పెట్టాలి. అది ఎలా కొరియర్ పెట్టాలో నాకు తెలీదు, ఫ్రిడ్జ్ కొరియరు, కరెంటు కొరియరు. సో సాధ్యం కాదు. కాబట్టి ఇవాళ వేసి పంపించేసాను అనుకో, ఒకవేళ మీకు చేసిన టెస్టుల్లో క్రిమి వచ్చిందనుకో, ఆల్రెడీ టీకా తీసుకున్నారు కాబట్టి మళ్ళీ మీరు తీసుకోక్కర్లేదు. ఒకవేళ టీకా ఆ క్రిములు వచ్చినాయి, ప్రాబ్లం లేదు, మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసేసుకున్నారు. క్రిములు రాలేదు, నష్టం లేదు. రేపొద్దునే ఫ్యూచర్లో ఆ క్రిములు రాకోకుండా మీ శరీరంలో ఏర్పడుకోకుండా ఇమ్యూనిటీ కింద ఉపయోగపడతాయి. ఎటు చూసినా మీకే లాభం. ఆ క్రిమి మీకు రాకూడదు, వస్తే ప్రెగ్నెన్సీ రాదు, నిలబడదు, లేదా అవకరాలైనా కలిగించే క్రిమి కాబట్టి అది మన ఒంట్లో ఉండకూడదు. అలాంటి క్రిమిని మనం ఉంటే తొలగించుకోవాలి, లేకపోతే రాకుండా ఆపుకోవాలి. కాబట్టి అందుకే టీకాలు వేసేసాం. ఈ టీకాలు నేను తయారు చేసినవి కాదు, నరేంద్ర మోడీ గారు కూడా ఈ టీకాలు ఇస్తున్నారు. 15 సంవత్సరాల్లో పిల్లలందరికీ ఆయన ఈ టీకాలు ఇవ్వడం జరిగింది, ఇస్తున్నారు. 15 సంవత్సరాల్లో పిల్లలందరికీ ఇస్తున్నాడు ఆయన. నేను మీ అందరికి ఇస్తున్నాను, అంతే తేడా. ఇంకా మీ ఇద్దరం తప్ప ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వట్లా. ఇవ్వనంత మాత్రాన్ని ఈ టీకా లేనిది కాదు. భారతదేశంలో 100 ఏళ్ళు అయింది దీన్ని కనిపెట్టి. ఆయన ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ అయినా ఎఫెక్ట్ అవ్వకూడదు. 15 సంవత్సరాల పిల్లల లోపు అంటే స్కూల్లో పట్టుకోవచ్చు, లేదా ఇళ్ళలో పట్టుకోవచ్చు. ఈ పెద్దవాళ్ళని పట్టుకోవడం కష్టం, అందరిని పట్టుకుని ఇవ్వడం కష్టం. అట్లీస్ట్ ఈ జనరేషన్లో పోయినాయి. నెక్స్ట్ 15 అంటే తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోపోయేది ఈ జనరేషనే. వాళ్ళనన్నా సేవ్ చేసినట్టు అయితే ఈ క్రిమి నుంచి అని చెప్పి ఆయన అలా ప్లాన్ చేసి ఇచ్చేశారు. సో అలాంటి టీకా ఇది మనం తయారు చేసింది కాదు, భారతదేశంలో ఉన్నదే. కొన్ని కోట్ల మందికి టీకా ఇవ్వబడింది. టీకా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఇప్పుడు వరకు ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. అది సో ఈ టీకా కూడా మీకు నచ్చితే తీసుకోవచ్చు, నేను తీసుకోను అనుకుంటే మీరు వదిలేయచ్చు. కానీ రేపొద్దున ప్రెగ్నెన్సీ ఏంటి రాలేదు నన్ను అడగొద్దు. ఎందుకంటే టీకాతో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. IVFలు పోయి డోనార్లకు వెళ్ళి సర్రుగేట్లకు వెళ్ళి ప్రెగ్నెన్సీలు రాక 50-60 లక్షలు ఖర్చు పెట్టుకుని చివరికి ఇక్కడికి వచ్చి టీకా తీసుకోగానే ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి పవర్ఫుల్ క్రిములు అవి. ఆ క్రిముల్ని తొలగించుకుంటే మంచిదే కదా. డాక్టర్ మీద నమ్మకం లేకోకుండా దాన్ని తీసుకోకోకుండా వెళ్ళిపోవడం వల్ల ఏం ఉపయోగం? మిగతా ప్రపంచంలో డాక్టర్లందరూ IVFలు ఆపరేషన్లు అంటున్నారు. అవేమీ లేకోకుండా 16,000 మందికి మనం ప్రెగ్నెన్సీ తెప్పించాం. ఈ టీకాతో కూడా బోల్డ్ మందికి ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాళ్ళలో ఈ బ్యాచ్లో కూడా 2-3 టీకాలతోనే వచ్చేస్తాయి. ఎవరనేది నాకు తెలియదు అంతే. అంటే మాకు టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ మా ఒంట్లో ఉన్నాయి కాబట్టి మాకెందుకు వస్తుంది అనుకోవడానికి లేదు. నీకే ముందు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ డాక్టర్ వైఎస్ బాబు తప్ప ఎవ్వరూ టీకా వేరు. అందుకే నువ్వు ఎన్ని తిప్పలన్నా పడొచ్చినా, నువ్వు ఎన్ని గారడీలు చేసి వచ్చుకున్నా, మసిపూసి మారేడికాయ చేసి మీ మేడం గారు నీ దగ్గర ఎన్నో ఇంజెక్షన్లు ఎన్నో ఆపరేషన్లు చేసినా రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ వస్తాయి. ఎందుకంటే నీ శరీరంలో ఉన్న సమస్య క్రిమి అయితే ఆ టీకాతో అది కంట్రోల్ అయిపోద్ది, టక్కని నీకు ప్రెగ్నెన్సీ నీ శరీరం ఇవ్వగలుగుద్ది. అది అందుకనే టీకాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు విస్మరించొద్దు. మన ట్రీట్మెంట్ను ఫాలో అవ్వాలన్న వాళ్ళు ఖచ్చితంగా టీకా తీసుకుని వెళ్ళండి. భార్య భర్త ఇద్దరు తీసుకోవాలి. ఒకరు తీసుకుని ఒకరు తీసుకోకపోతే ఉపయోగం లేదు.